మా చెట్టుకి వెళ్ళిన దొండకాయలు ముందుగా అయితే శుభ్రం చేసుకొని కడుక్కొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు దొండకాయ పచ్చడి పెట్టబోతున్నాను. ఈ పచ్చడి ఎలా ఉంటుంది అనేది చూద్దాం అందరము. మా చెట్టుకైతే వెళ్ళినాయి, ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా. ఇట్లా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అన్నీ ఒకటొకటిగా మంచిగా కట్ చేసుకొని, చెట్టుకి వెళ్ళినాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఇంత గతంలో కూడా దొండకాయ మసాలా కర్రీ చేసిన, నేను వీడియోలో ఉంటుంది, పాత వీడియోలలో ఉంటుంది, చెక్అవుట్ చేసి చూసుకోవచ్చు. ఎవరైనా దొండకాయ పచ్చడి ఎలా పెట్టాలి, దొండకాయ కూర ఎలా వండాలి, దొండకాయ మసాలా వెరైటీగా వండిన నేను ఎలా ఉంటుంది అనేది మీరు వీడియోలో చూసుకోవచ్చు. అంతా ఈ వీడియోలో ఉంటుంది. నా వీడియో క్లిక్ చేస్తే వస్తాయి వీడియోలు ఒకటిగా. ముందుగా అయితే ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ కడుక్కొని మంచిగా ఫ్రెష్గా కొంచెం ఆరబెట్టుకొని నీళ్ళన్నీ వడగట్టుకున్నాక, నీళ్ళన్నీ ఆరిపోయినాక మళ్ళీ అన్నీ కట్ చేసుకొని ముక్కలుగా ఇలా కట్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇగో దొండకాయలు అయితే ఇట్లా మా చెట్టుకి వెళ్ళాయి కదా, ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దొండకాయ పచ్చడి పెట్టబోతున్నా. మీరు ఈ పచ్చడి చూసి నాకు కామెంట్ పెట్టండి. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇందులో అన్నీ ఏమేమి వేయాలో అన్నీ నేను మళ్ళీ దాంట్లో చెప్తాను ఇంట్రడక్షన్లో. ఇట్లా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు అలా పెట్టి, కొద్దిసేపు అలా పెట్టి నాకు ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ ఇట్లా కొద్దిగా కలుపుకొని కొంచెం క్రష్ చేసుకోవాలి. చేతితోనే క్రష్ చేయాలి. చేతితో క్రష్ చేసినాక ఆ రసం అంతా వెళ్తుంది. వెళ్ళినాక అప్పుడు తీసి మనము కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక అప్పుడు తీసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి, అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఉప్పు ఎందుకంటే గరుకుగా అవుతుంది కాబట్టి వేస్తున్నా. పసుపు దీన్ని కలుపుతున్నాము. ఎట్లా కలుపుతున్నా నేను కలుపుతాను చెప్పినాను కదా, ఎట్లా కలుపుతున్నా చూపిస్తాను. అంతా వాటర్ వచ్చేస్తుంది. కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసినాం. మళ్ళీ ఇంట్లో ఉప్పు వేసినాం కదా, తర్వాత ఉప్పు వేయచ్చా అని అడగచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఆ ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి. ఇది ఓన్లీ వాటర్ వెళ్ళిపోవడానికి, ఈ పచ్చ గరుకు కావడానికి ఇలా కలుపుతున్నాం. మళ్ళీ అప్పుడు పసుపు కూడా వేయాలనా? ఉప్పు వేయాలా? ఉప్పు పసుపు మళ్ళీ వేయాలి. అట్లా ఇప్పుడు ఏమన్నా ఈ పసుపు ఉప్పు వేసి మిక్సీ చేసి వాటర్ వెళ్ళిపోయి ఇందులో వాటర్ వచ్చేస్తుంది. చూడు ఇట్లా వచ్చేస్తుంది, అది జిగురులాగా వచ్చి ఈ వాటర్ అంతా ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది పిండి తిప్ప. ఇది కొంచెం ఒక 10-15 నిమిషాలు ఇట్లా ఉంచాలి. 15 నిమిషాలు అట్లా అట్టు పెడితే బాగా మిక్సీ పిసకాల, క్రష్ చేసుకోవాలి. ఇట్లనే
లిక్విడ్ అయ్యేంత వరకు పిసకాలి. ఈ వాటర్ అంతా వెళ్ళేసిపోతుంది. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది ఇంట్లో పిసకంగానే. అయితే మూత తీస్తున్నా. ఇక అయితే ఇవి కొంచెము నీరైతే వచ్చేసింది. ఇక ఇలా నీరు వచ్చింది. ఇంకా ఇప్పుడు కొంచెం బిగ్గర వండుకొని మనము ఇవి ఆరేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి ఇంకా వాటర్ వచ్చేస్తుంది. కొంచెం సేపు ఫ్యాన్ గాలికి పెడితే ఆరిపోతుంది. బాగా వెళ్తుంది. అయిపోయినాయి. ఇగో ఇంత రసం అయితే వచ్చింది. ఇగో ఇంత ఇవన్నీ మంచిగా పిండిన. ఇప్పుడైతే ఆరేసుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతుంది. ఆరిపెట్టినాక అప్పుడు ఉప్పు కారం అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇక ఇంత రసం అయితే వెళ్ళింది చూడండి. ఇక ఇట్లా వెళ్తుంది ఇక చిక్కగా. ఇది పారేసుకోవాలి. ఏం చేయాలని కాదు, ఇది పారేసేసేయాలి ఇక దీన్ని. తగినంత కారము, ఒక స్పూన్నర వేసిన కారం, ఒక అర స్పూను ఉప్పు, ఒక చిన్న స్పూన్తోని పసుపు కొద్దిగా, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేయడంలో టేస్ట్ రుచి అన్నీ తెలుస్తాయి అన్నట్టు. కొంచెం కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ, క్రష్ చేసిన ఎల్లిపాయలు కొద్దిగా, ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకొని పులుపు రావడానికి 2 నిమ్మకాయలు అయితే పిండుతున్నాను.
అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలి అంతే.